మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఈ రూల్స్ పెట్టుడు? అంటే రూల్స్ పెట్టుడు అంటే ఇప్పుడు ఎట్లుంది అంటే ఇప్పుడు ఎనీ టైం పొద్దున్న 6 గంటలకు లేవని 7 గంటలకు ట్రాఫిక్ మూమెంటే అంటే ట్రాఫిక్ పిఎస్లు ఉంటారు కదా అన్న. కేసీఆర్ ఉన్నప్పుడు అంత ఇంత లేకుండే, డిస్టర్బెన్స్ ఏం లేకుండే. 24 గంటలు వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని లేడీస్ అది ఇది ఇబ్బంది, చాలా ఇబ్బంది. నేను నమ్ముతాడు ఆయన ఉన్నప్పుడేనా ఏముండే మాకు. ఇప్పుడు ఏమి వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ మొత్తం తక్కువనే అయిందన్న. రెగ్యులర్ మాకు మంత్లీ ఎంత సాలరీ పడేది 13 అయితే 31కి పడేది సాలరీ. ఇప్పుడు ఏం పడుతుంది 1, 2కి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంత అవుతారు కలకల రాకపోతే వచ్చి ఒక మాట చిన్న విషయమే, ఆయనకి సీఎంఏ. ఇప్పుడు ఆయన అంత ఆలోచించాం మంచిది. ఇప్పుడు మాకు మిఠాయి డబ్బా పైసలు నువ్వు దీపావళి పైసలు పడేటివి ఇంతవరకు రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు 1 నెల లోపే పడేది కేసీఆర్ ఉన్నప్పుడు. రూల్స్ విషయంలో ఏం చెప్తావు? ట్రాఫిక్ చలాన్ల విషయంలో డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి డబ్బులు కట్ చేస్తాడట. ఇప్పుడు ఆయన ఎంత కట్ చేసినా వాళ్ళకే పోతాయి, లోపలికే పోతాయి. అది పేరుకే ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కట్ చేసింది మంచిది కాదు. అది శిక్ష వేస్తారా? నువ్వు 24 గంటలు బయటనే తిరుగుతున్నావు కదా. అన్న పొద్దున్నే లేవగానే ట్రాఫిక్ పిఎస్ లేడే ఉంటాడు చెప్పు రోడ్ల మీదనే. నా లేడీస్ చూస్తలేరు, హెల్మెట్ పెట్టుకుంటారు, పట్టుకుంటలేరు, అందరినీ పట్టుకుంటున్నారు మొత్తం. ఇప్పుడు ఈయన పాటించిన రూల్స్ అన్నది సీఎంఐ ఉండేవి సార్ ఇంత అన్యాయం పనికిరాదు కదా. అరొక్కరిని ప్రాబ్లం చేస్తుండు, పెద్ద మాట అంటలేరు. ఆయన ఏమనేది చేసుకొని కానీ మేము ఎంప్లాయీ హెచ్ఎండబ్ల్యూ, కానీ ఇదైతే తప్పనే చేసేది అని ఆలోచించాలి. ఆయనవి ఆయన ఏం మాట్లాడతాడో అర్థమే కాదు. ఇప్పుడు ఒక్క రూల్స్ పెట్టిరు, సరే ఇప్పుడు ఒక్క రూల్స్ పెట్టిరు ట్రాఫిక్ చేసే మీరు రూల్స్ పెట్టిరు, మళ్ళీ వేరే సమస్యలు లేవా? చాలా మీరు అంటారు కరెక్టే, ఒకటే సమస్య ఉందా ట్రాఫిక్ మూమెంట్ అనేది? ఇంకా వేరే మూమెంట్లు లేవా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, మొత్తం ఇదేది మళ్ళీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కాంట్రాక్ట్ బేసిక్ చేస్తా అని చెప్పిండు. లాస్ట్కి ఏమైపోయాడు, ఎంప్లాయీతోనే అరాంచిపోయాడు. ఆయన ఎంప్లాయీతోనే అరాంచిండు కదా, కాంట్రాక్ట్ బేస్ చేస్తా ఇది బస్సులు ఏది అవి అని. ఇది తప్పనే చాలా సార్ చేసేది. థ్యాంక్ యూ.